ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యమును మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండము, ఎక్సోడస్ నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. 23, 25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, దేవుని సన్నిధిలో ఇక్కడ చదివిన వాక్య భాగము, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించవలను. దేవుడైన యెహోవాను మాత్రమే ఏం చేయాలంట? సేవించాలి, ఆరాధించాలి. ఆ దేవుణ్ణి తప్ప మరొకటిని మనము ఎరగకూడదు. మన దేవుడైన యెహోవాను మాత్రమే సేవించడం అంటే ఆయన్నే మనకు దేవుడిగా ఉండి అన్ని విషయాల్లో ఆయననే మనం కొలవటం, ఆయననే మనం ఆరాధించటం, ఆయననే మనం స్తుతించటం, ఆయననే మనము దేవునిగా కలిగి ఉండటం. ఆయన తప్ప దేనికి మనము సేవించకూడదు. చాలా మంది సేవించడం అని అంటే నోటితో కూడా మనొకటే కాదు, ఆ నోటితో ఒప్పుకుండడమే అని అనుకుంటారు. దేనికైతే ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తుంటున్నారో దాన్ని సేవించడమే అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. దేనినైతే ఎక్కువగా మనము ఇష్టపడుతున్నామో, ఎక్కువగా ఆశతో టైం స్పెండ్ చేస్తున్నామో, అది ఖచ్చితంగా ఏమంటారు దాన్ని అని అంటే సేవిస్తున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ నువ్వు దేంట్లో టైం స్పెండ్ చేస్తున్నావు అని అనుకోవచ్చు. ఒక ఆలోచన ఏమనంటే, నాకు తెలిసి ఎక్కువ శాతం చాలా మంది అంటే జాబ్ సంగతి వేరు. కొంతమంది జాబే సిస్టమ్స్ తో ఉంటుంది, మొబైల్స్ తో ఉన్నాయి కొన్ని. ఎనివే, అంటే చాలా మంది ఈ మొబైల్స్ తో గడుపుతూ ఉన్నారు కదా. మొబైల్స్ తో గడుపుతున్నారంటే అర్థం ఏంటి అని అంటే, వారు మొబైల్స్ నే సేవిస్తున్నారు. వారికి దేవుడు ఎవరైనారంటే దేవుడు మొబైల్స్ అయిపోయినారు. అంటే వారికి బ్రతుకులో మొబైలే వారి దేవుడు, మొబైల్సే వారి యొక్క దేవత, అంటే దేవుడు. ఇప్పుడు మనకు ఎవరు దేవుడుగా ఉండాలా? యెహోవాయే మనకు దేవుడై ఉండాలా. దేవునికి స్తోత్రం. యెహోవాయే మనకు దేవుడై ఉండాలి తప్ప మరొకటి ఏది ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వీల్లేదు. అనేక మంది జీవితాల్లో మొబైల్ భర్తీ చేస్తా ఉన్నది దేవుని స్థానంలో. సమయానికి చర్చికి రాకుండా కూడా దాంట్లో కాలక్షేపం చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. సమయానికి మందిరం రాకుండా, ఆరాధనకు రాకుండా కాలక్షేపం చేసేవారు చాలా మంది ఉన్నారు. కనుక వీటన్నిటిని విడిచిపెట్టి దేవునినే మనము సేవించాలి. దేవునిని మనం సేవిస్తే ఏం చేస్తాడంటే ఆయన, పిల్లరా, దేవుని మనం సేవించినప్పుడు ఆయన మన జీవితంలో ఆ ప్రభు మనకు అక్కడ అంటున్నాడు, నేను నీ మధ్యలో రోగమును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. దేవుడికి స్తోత్రం. ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఈరోజు దేవుడు నీతో, నాకు, నీకు ప్రభు ఒక మాట,
ఇక్కడ చెప్తున్న మాట ఏమంట, నేను నీ మధ్య నుండి ఏం తీసేస్తాడు? రోగమును తీసేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. రోగాన్ని, నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు, అలాగే రోగమును తొలగించదను. ఆ ప్రభు నీ జీవితంలో రోగము, వ్యాధి ఎన్ని రోజుల నుంచి అయితే బాధపడుతూ అనుభవిస్తుంటున్నావో, దేవుని సన్నిధిలో అక్కడ ఇశ్రాయేలుతో ప్రభువు చెప్పాడు, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. అంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉండకుండా దేవుడు సంపూర్ణంగా నీ రోగమును తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ రోగమును తొలగిస్తాడు, ప్రతి వ్యాధిని తొలగిస్తాడు. ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు ఉన్నావో, ఏ అనారోగ్యంతో నువ్వు అయితే ఉన్నావో, ఆ అనారోగ్య ప్రతి పరిస్థితులన్నిటినీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరిచే దేవుడు. ఏ వ్యాధితో, ఏ రోగముతో, ఏ ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నా ఆయన రోగమును తొలగించి ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడు కనుక నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తున్నాను. ఎస్, ఆ ప్రభు మాట ఈరోజు నీ జీవితంలో అనుగ్రహించబడుతున్న మాట. దేవాది దేవుడు ఈరోజు నీ రోగాన్ని తొలగిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, దేవుని యొక్క రాకడలో సిద్ధపడు ప్రార్థనలో గడుపుతూ ఈరోజు నీ రోగాన్ని ప్రభు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. తొలగించాడు. నమ్మి విశ్వసించి ఈ మాట నీ కొరకని గ్రహించి ప్రార్థనతో జయ జీవితమును జీవిస్తూ ముందుకు సాగుతూ గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఎవరైనా ఒకరు ఈరోజు కృపను తండ్రికి స్తోత్రం, వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ దినమంతా క్షేమం, కాపుదల దయచి రాకడికై సిద్ధపరచు. ఈ ఆరాధనలో గొప్ప కార్యాలు చేసి నిలబెట్టి మాయం పొందుకోమని, క్షేమం దయచేయమని యేసు నామములో చాలు తండ్రి. ఆమేన్. చేయబడిన ప్రతి ప్రార్థనలను దేవుడు అంగీకరించి జవాబిచ్చినట్లుగా రెండు చేతుల పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదాకాలం తోడు నీడైనను గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. 8